హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే పొంగల్కి ఊరికైతే వెళ్తున్నాము సంక్రాంతికి. ఆ జర్నీ వ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము జర్నీ అనేది ఎలా చేసాము 12 అవర్స్ 3 years కిడ్ తోటి బస్ లో అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. వ్లాగ్ ని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి. సో మేము ఎలా జర్నీ చేసామో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి 5:30కి అలా మేము మొత్తం ప్యాక్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. మా ఇంటి నుండి బయటకు వచ్చేసాము. సో మేము క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ క్యాబ్ అనేది వచ్చేసింది. మేము అలా క్యాబ్ అనేది మా లగేజ్ అంతా కూడా క్యాబ్ లో పెట్టేసి టిన్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం. మాకు దగ్గరలో బస్ స్టాప్ వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ. మా బస్ వచ్చేసి 6:30కి బస్సు. మేము 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మాకేంటంటే అరౌండ్ 40 minutes అలా చూపిస్తుంది టిన్ ఫ్యాక్టరీ. కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ఆ ట్రాఫిక్ వల్ల మనకి 50 minutes అలా టైం పడుతుంది. మోక్ష అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు బస్ లో ట్రావెల్ చేయడానికి. సో మేము అలా బస్ స్టాప్ కి అయితే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి January 10th ఈవినింగ్. సో మేమైతే January 10th స్టార్ట్ అయ్యాము. ఈ ట్రిప్ వచ్చేసి మేము 10 days వెళ్తున్నాము. అగైన్ మేము ఇంటికి అయితే రిటర్న్ January 20 అయితే బుక్ చేసుకున్నాము. మేమైతే అభిషేక్ టూర్ అండ్ ట్రావెల్స్ అనే బస్ లో అయితే మేము బుక్ చేసుకున్నాము. సో మేము అలా టిన్ ఫ్యాక్టరీ అనేది వచ్చేసింది. సో బస్ అనేది 6:30కి రాలేదు, 7కి అలా వచ్చింది. आगे छोड़ देंगे वो पिलर के बाद लेफ्ट में छोड़ देंगे. Moksha, say hi. Make a small heart. Moksha, what are you eating? Moksha, my chairs. మేము బస్ వచ్చేదాకా కొంచెం టైం పాస్ అనేది చేసాము. ఇంకా బస్ అనేది వచ్చింది. సో బస్ లో లగేజ్ అనేది పెట్టేసి మేమైతే బస్ అనేది ఎక్కేసాము. ఎక్కువ ఇది ఎక్కడ హ్యాండ్ పెట్టు. వావ్ వెరీ గుడ్. Wow. Papa, why you sleeping down? You sleeping down? నువ్వు చెప్పు. కింద పడుకోనా పైన పడుకోనా? Down. Shall I sleep here? Yeah. You and mommy will sleep there? Yeah. Okay, bye. Bye. No. Wow, Moksha. Bus is moving. Moksha seat. This is my seat. Where is your seat? This one. Then where is mommy's seat? Here. Then where is papa's seat? Here. How many seats are there? 2. Say hi. Hi. Where are you going? Where are you going? Where are you going? Grandma house. Yeah. మోక్ష అయితే కొంచెం అటు ఇటు తిరిగి ఫుల్ ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత కొంచెం పొమోగ్రనేట్ సీడ్స్ అనేది తిన్నాడు. బట్ ఏంటంటే డిన్నర్ కి వాళ్ళ యాప్ లో 9 కల్లా బస్ అనేది డిన్నర్ కి ఆపుతామని చెప్పేసి రెస్టారెంట్ లో ఉంది. మేము డిన్నర్ అనేది ఏం తెచ్చుకోలేదు. బట్ ఆ తొందరలో ఏంటంటే స్నాక్స్ కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. మాకైతే ఫుల్ ఆకలేసింది. వచ్చేటప్పుడు కూడా అంతగా ఏం తినలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఇలా కిడ్ తో గానీ అలా ట్రావెల్ చేసేటప్పుడు స్నాక్స్ అలా డిన్నర్ కూడా ప్యాక్ చేసుకోండి. మేమైతే వెంటనే ఆపుతాడు కదా 9 కి తిందాం అనుకున్నాము. బట్ సిటీలో ట్రాఫిక్ వల్ల
ఏంటంటే 10 కి అలా వచ్చింది ఆ రెస్టారెంట్. సో మాకైతే ఫుల్ ఆకలి వేసేసింది. మేమైతే నర్సరావుపేటకి అయితే వెళ్తున్నాము. నవీన్ వాళ్ళది వచ్చేసి నర్సరావుపేట, అత్తయ్య వాళ్ళు ఉండేది అంతా నర్సరావుపేట. ఫస్ట్ బస్సు నర్సరావుపేటకి బుక్ చేసుకున్నాము. 1 డే అక్కడ ఉండేసి నెక్స్ట్ మా ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. మా ఊరు వచ్చేసి అనుపాలెం, పిడుగురాళ్ళ దగ్గర అనుపాలెం అనే ఊరు. సో నర్సరావుపేట నుండి మా ఊరు అనుపాలెంకి వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంటుంది. కార్లో అయితే 40 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. మా ఊర్లో చాలా బాగా చేస్తారు పొంగలు. సో ఎవ్రీ ఇయర్ మేము పొంగల్కి అయితే వెళ్తాము. ఏ ఫెస్టివల్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా సంక్రాంతికి మాత్రం మా ఊరికి అయితే వెళ్తాము అనుపాలెంలో. ఎవరైనా నర్సరావుపేట గానీ అనుపాలెం వాళ్ళు కానీ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారా? చూస్తే ఒక లైక్ ఇవ్వండి. దాని వల్ల ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది వీడియోస్ చూస్తున్నారా మన వాళ్ళు అని హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్లీ డిన్నర్ కి అయితే రెస్టారెంట్ దగ్గర బస్ అనేది ఆపేశాడు. మేము ఇలా డిన్నర్ కి అనేది వెళ్తున్నాము. బస్ అనేది ఎలైట్ 21 రెస్టారెంట్ అని చెప్పేసి అక్కడ ఆపారు డిన్నర్ కి. సో ఓవరాల్ గా బయట నుండి అయితే బాగానే ఉంది. లోపలికి అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది, బాగా డెకరేట్ చేశారు. అలాగే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. మోక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ కిడ్స్ ఏరియాలోకి వెళ్ళి. మేమైతే అంత ఎక్కువ అయితే ఏమీ ఆర్డర్ చేయలేదు. జస్ట్ బటర్ నాన్ అండ్ బటర్ పన్నీర్ ఆర్డర్ చేసాము. మోక్షకి వచ్చేసి 1 చపాతీ ఆర్డర్ చేసాము. మరీ అంత టేస్టీగా అయితే ఏం లేదు ఫుడ్. ఓకే యావరేజ్ గా అయితే ఉంది. సో మేము అది తినేసి మేమైతే బస్ ఎక్కేసి పడుకున్నాము. సో ఎవరైనా ఇలా కిడ్స్ తోటి ట్రావెల్ చేసే వాళ్ళు మేమేంటంటే 2+1 స్లీపర్ బస్ అనేది బుక్ చేసుకున్నాము. కింద వచ్చేసి అంతా సీటింగ్ ఉండేది, పైన వచ్చేసి స్లీపర్ బెడ్స్ ఉంటాయి. సో మేము అది బుక్ చేసుకున్నాము. రిటర్న్ లో కూడా సేమ్ బస్సే బుక్ చేసుకున్నాము. కింద ఏంటంటే సీటర్ వచ్చింది కదా, సో దాని వల్ల ఏంటంటే పైన బెడ్స్ అనేది కొంచెం లెంత్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. మనం పడుకోవడానికి కూడా కొంచెం స్పేషియస్ గా అనిపించింది. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా బుక్ చేసుకునే వాళ్ళు కింద సీటర్ ప్లస్ స్లీపర్ ఉన్న బస్సులు అయితే బుక్ చేసుకోండి. కిడ్స్ తోటి ప్రాబ్లం లేకుండా కొంచెం స్పేషియస్ గా ఉంటాయి. సో మాకైతే అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ మేమైతే మార్నింగ్ అనేది 7:30 కల్లా నర్సరావుపేటలో అనేది దిగాము. మా మామయ్య వచ్చారు అక్కడికి, నవీన్ వాళ్ళ ఫాదరు. సో దాని తర్వాత మేము ఇంటికి అనేది వెళ్ళాం. నేను అక్కడ నుండి వీడియో అనేది ఏమీ తీయలేదు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి సంక్రాంతి వీడియోస్ వస్తాయి. సో మీరు ఈ సంక్రాంతి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. మా ఊర్లో ఎలా చేస్తారో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అనుపాలెం సరౌండింగ్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కూడా నాకు ఒక లైక్ చేయండి. అండ్ మీరందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోస్ మిస్ కాకూడదు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని వల్ల ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.